అందుకని ఇవాళ భారతీయ జనతా మొదటి నుంచి చెప్తున్న సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్న పార్టీగా అన్ని వర్గాలకు సమదృష్టితో సమన్యాయం జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, రైతులు, యువత వాళ్ళందరూ కూడా ఇవాళ అన్ని మరి పథకాల్లో కానీ నిధుల కల్పనలో కానీ పాలనలో కానీ భాగస్వామ్యం కల్పిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేస్తుంది. అందుకని ఇవాళ ఏ డిమాండ్ అయితే ఇవాళ బీసీలకు లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్ పెరగాలనే డిమాండ్ ఉందో అది దాని మొదటి ప్రక్రియ చర్య ఇవాళ నరేంద్ర మోడీ గారు నాంది పలికారు. ఈ సెన్సస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కొంతమంది పార్లమెంట్లో బిల్లు పెట్టొచ్చని అంటున్నారు. ఇమ్మీడియట్గా పార్లమెంట్లో బిల్లు పెట్టినా న్యాయ సమీక్షలు నిలబడాలంటే అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఏ సైంటిఫిక్ ఎంపెరికల్ డేటా, ఈ దేశంలో ఇంత బీసీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఇంతమంది బీసీలు ఉన్నారు, వాళ్ళ తగ్గట్టుగా రిజర్వేషన్ పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ గణాంక వివరాలు రాజ్యాంగం కల్పించినటువంటి బాధ్యత కేంద్రం చేపడితే కానీ సాధ్యం కాదనే విషయాన్ని తెలిసి కూడా ఎందుకు మోసం చేస్తున్నారు? 55 సంవత్సరాలు ఉన్నట్టు మీ ప్రభుత్వం బాధ్యతను విస్మరించి బీసీలను అణిచివేసి వంచి మోసం చేసి దగా చేసి ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టే నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఇవాళ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం సాహసం చేయలేదు. కులగణన చేపడతామని చెప్పి కులగణన వల్ల ఈ రిజర్వేషన్ల పెంపుదలనే కాదు, పాలన భాగస్వామే కాదు, దానికి అనుగుణంగా బడ్జెట్లో పెంపుదల, విద్యా ఉద్యోగాల్లో వారి యొక్క మరి హక్కులు సాధించేదానికే ఈ క్యాస్ట్ సెన్సెసే మెయిన్, అది దానికి బేసిస్ కాబోతుంది. కాబట్టి మొదటి చర్యగానే ఇవాళ మేము బీజేపీ ఇవాళ క్యాస్ట్ సెన్సెస్కి తెరలేపాం. మీరు ఎన్ని రకాల బీజేపీ మీద విమర్శలు చేసి రాజకీయమైనటువంటి మరి లబ్ధి కోసం మమ్మల్ని దూషించే ప్రయత్నం చేసినా దేశవ్యాప్తంగా ప్రజలు ఇవాళ మమ్మల్ని నమ్ముతున్నారు. మా ఓటు బ్యాంకుని విచ్ఛిన్నం చేయడానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వం పని కుట్రలు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలు భగ్నం చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, రీజన్, లాంగ్వేజ్ అందరూ కూడా ఇవాళ మోదీ గారికి బీజేపీకి బాసటగా ఉన్నారంటే అన్ని వర్గాలకు సమన్యాయంతో పాలన అందిస్తున్నారు. కాబట్టే ఇవాళ అది సాధ్యమవుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ మరి ఇప్పటికైనా తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ మేధావులు, విద్యార్థులు, యువకులు, సంఘాలన్నీ కూడా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాంగ్రెస్ పడిన పన్నాగాన్ని వాళ్ళ కుట్రలు భగ్నం చేయడం ఒకటి కండి, ఏకం కండి వచ్చేటువంటి ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క సెన్సస్లో భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తద్వారా మరి బీజేపీ ద్వారానే, మోదీ గారి ద్వారానే బీసీలకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. లేదు, ఒక 2 లైన్లు మళ్ళీ మీ పీటీఐ కానీ మళ్ళీ నేను సపరేట్ బయట ఏం కాదు చెప్పేస్తాను. पीटीआई फॉर इंग्लिश एंड हिंदी यहीं से ले लो. नहीं नहीं यहीं से ले लो, मैं बोल देता माइक में. अलग अलग नहीं ले तो फिर बाइट మీరు పెట్టిన చూసి మళ్ళీ మహేశ్వరికి వస్తాడు, మహేశ్వరిని చూసి సాగర్ వస్తాడు, మైకులు పెట్టి బయటలో అంటే మళ్ళీ ఏడవుతుంది. వాళ్ళది అయిపోయింది కదా.